సన్బర్న్ ప్రోగ్రాంకు అనుమతి లేదని మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. అయినా టికెట్లు విక్రయిస్తున్నారని వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సన్బర్న్ గత చరిత్ర పరిశీలిస్తున్నామని, నూతన సంవత్సర వేడుకలకు మాదాపూర్ జోన్ లిమిట్స్లో 22 మంది అనుమతి కోసం దరఖాస్తు చేశారని చెప్పారు. పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలని సూచించారు. పబ్లు, ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవెంట్లలో సీసీ కెమెరాలు, మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయడం ఆర్గనైజర్లదే పూర్తి బాధ్యతని మాదాపూర్ అడిషనల్ డీసీపీ తెలిపారు. ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్న్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళ పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడమైనా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీలేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఆర్గనైజర్ ఈజ్ ద బఫు ఓనర్. ఆర్గనైజరే వాళ్ళే రెస్పాన్స్. వాళ్ళకి ఏ రకంగా డ్రగ్ వచ్చినా, వాళ్ళు తెచ్చినా, కస్టమర్ తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా చెకింగ్ తరో బ్యాగ్స్ కానీ ఫిజికల్ కానీ చెకింగ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా పెట్టడం, సెక్యూరిటీని పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే పోలీస్ మొత్తం పోయి లోపల చూడలేము. అయినా మేము తరువాత ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మేము యూనిఫామ్లో పోయి చెక్ చేస్తున్నాము. ఇక ముందు కూడా చెక్ చేస్తాము. ఏ రకంగా కూడా డ్రగ్స్కు ప్రాణమే లేదు. 100%గా మా పై ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము డ్రగ్స్కు ఏ కోశాన్ని కూడా అవకాశం